12 ఇంచుల పొడవు 12 ఇంచుల వెడల్పుతో 2 కాటన్ పీసులు అనేటివి తీసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఒక పీస్ పక్కన పెట్టేసి ఒక పీస్ అనేది మాత్రమే తీసుకోండి. ఈ పీస్ని వచ్చేసి ఈ క్లాత్ని మన వైపు నుంచి అవతల వైపుకి ఈ విధంగా సమానంగా మడత పెట్టాలి. ఓకేనా. ఒక మడత మన వైపున ఉండేలాగా క్లాత్ని ఈ విధంగా మడత పెట్టుకోవాలి. ఒక మడత మన వైపున ఉండాలి. ఇప్పుడు మీరు 5 ఇంచుల పొడవు, మెడ వచ్చేసి 5 ఇంచుల పొడవు 2.5 ఇంచు వెడల్పుతో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మెడ పొడవు వచ్చేసి 5, మెడ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచుతో ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ విధంగా మనం స్కేల్తో లైన్స్ అనేటివి అయితే వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి. మెడ పొడవు 5, మెడ వెడల్పు 2.5 పెట్టుకోవాలి. తర్వాత మనం ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఓకేనా. టైలర్ టేప్లో 1/2 ఇంచ్ అనేది మనం మార్క్ చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ ఇలా క్రాస్గా పెట్టాలన్నమాట. ఇక్కడ మనకు 1/2 ఇంచ్ లైన్ కనిపిస్తుంది కదా, ఆ లైన్ అనేది ఈ కార్నర్కి టచ్ అయ్యే విధంగా పెట్టాలి. ఇక్కడ 1/2 ఇంచ్ కనిపిస్తుంది కదండి, ఆ లైన్ అనేది ఈ కార్నర్కి కరెక్ట్గా ఇలా క్రాస్గా ఇలా పెట్టినప్పుడు ఈ కార్నర్కి ఇలా ఆ లైన్ టచ్ అయ్యే విధంగా ఇలా పెట్టుకొని ఇక్కడికి మనం ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట 1/2 ఇంచ్ దగ్గరికి. ఓకేనా. ఇది వచ్చేసి ఆర్మ్ కర్వ్ స్కేల్ అంటారండి. ఈ స్కేల్ తప్పకుండా కొనుక్కోండి. ఓకేనా. ఇప్పుడు ఈ స్కేల్తో మనము రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకున్నట్లయితే చాలా పర్ఫెక్ట్గా నీట్గా అయితే వస్తుందండి. బిగినర్స్కి ఈ స్కేల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా. మనం కరెక్ట్గా ఈ యొక్క స్కేల్ని మనం ఏదైతే డాట్ పెట్టున్నామో ఆ డాట్ దగ్గరికి పెట్టాలన్నమాట. ఈ స్కేల్ని ఆ డాట్ దగ్గరికి ఇలా పెట్టినప్పుడు చూడండి, ఇలా పెట్టుకున్నప్పుడు మనకి ఇటువైపున ఇక్కడ మనం పెట్టిన డాట్ దగ్గరికి ఇక్కడ ఈ 3 దగ్గరలో కూడా కరెక్ట్గా మనకి స్కేల్ అనేది అయితే టచ్ అవ్వాలన్నమాట. ఆ లైన్స్ దగ్గరికి ఇట్లాగా ఇలా టచ్ అయినప్పుడు మనం ఈ విధంగా రౌండ్ షేప్ అనేది అయితే ఇలా డ్రా చేసుకోవాలి. ఈ స్కేల్తో మనం రౌండ్ షేప్ డ్రా చేయడం వల్ల మనకి చాలా మంచి ఫినిషింగ్ అనేది అయితే ఉంటుందండి. ఓకేనా. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న తర్వాత మనం ఏదైతే డ్రా చేస్తున్నామో దాని మీదే కటింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రౌండ్ షేప్ అనేది అయితే కనిపిస్తుందండి. ఓకేనా. ఇప్పుడు ఈ పీస్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం కట్ చేయకుండా పెట్టున్నాం కదా ఒక పీస్ని, ఆ పీస్కి ఇలా ఆ క్లాత్కి మధ్యలోకి ఇలా ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి. ఆ తర్వాత మనం కట్ చేస్తాం కదా రౌండ్ నెక్ అనేది, ఆ రౌండ్ నెక్ పీస్కి కూడా ఇలాగ అంటే ఆ రౌండ్ నెక్ దగ్గర కూడా మధ్యలోకి ఈ విధంగా మార్క్ పెట్టుకోవాలన్నమాట. ఓకేనా. చూడండి. ఓకే. ఇప్పుడు ఈ మార్కింగ్ కింద పెట్టున్నాం కదా క్లాత్ మార్కింగ్కి కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని మనము ఒక లైన్ అనేది అయితే ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. అంటే కరెక్ట్గా మనకి మార్జిన్ తెలియడం కోసం. తర్వాత మనము గుండు పిన్నులు అనేటివి పెట్టుకోవాలండి. ఇటువైపున 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 ఇలా 3 వైపులా కూడా గుండు పిన్నులు అనేటివి అయితే పెట్టుకోవాలన్నమాట. ఓకేనా. ఇలా మనం పెట్టుకున్న తర్వాత ఒక గీస్ ముక్క అనేది తీసుకొని ఏదైతే మనం రౌండ్ షేప్ కటింగ్ చేస్తున్నామో దానికి ఒక 1/4 ఇంచు ఖర్చుతో మనము రౌండ్గా రౌండ్ షేప్ అనేది అవుట్లైన్ డ్రా చేసుకోవాలండి. ఇక్కడ మీరు చాలా నీట్గా డ్రా చేసుకోవాలన్నమాట. ఎందుకు అని అంటే దానిపైన మనం కుడతాం కాబట్టి ఒకసారి కుట్టాక మళ్ళీ రెండోసారి కూడా కుట్టండి. ఓకేనా. చూడండి, మనం ఏదైతే లైన్ వేసినామో ఆ లైన్ కట్టి ఇటు చేతులు అనేటివి ఈ విధంగా క్రాస్గా పెట్టాలన్నమాట. ఇలా స్ట్రైట్గా పెట్టకూడదండి, ఇలా క్రాస్గా పెట్టాలి. ఇలా క్రాస్గా పెట్టుకుంటూ ఈ విధంగా ఇలాగా చేతుల్ని ఇలా రొటేట్ చేసుకుంటూ క్లాత్ని ఇలా తిప్పుకుంటూ మనం నిదానంగా కుట్టాల్సి ఉంటుందన్నమాట. ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నిదానంగా మీరు చేతుల్ని ఇలా తిప్పుకుంటూ 2 చేతులతో ఈ విధంగా తిప్పుకుంటూ మనం ఏదైతే లైన్ వేస్తున్నామో ఆ లైన్ మీదే కుట్టు వచ్చేలాగా మీరు ప్రాక్టీస్ అనేది చేయాలండి. ఎవరైతే బిగినర్స్ ఉంటారో మీరు ఒక్కసారిగా అయితే మాత్రం నీట్గా ఆ లైన్ మీద కుట్టలేరండి, అటు ఇటు అయితే మిస్ అవుతుంది. మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ మీద మీరు నీట్గా స్టిచ్చింగ్ చేయగలుగుతారు. ఓకేనా. ఇప్పుడు లోపల మనం ఈ క్లాత్ ఏదైతే ఉంటుందో ఆ క్లాత్ మొత్తం కూడా ఈ విధంగా కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే కుట్టున్నామో ఆ కుట్టు దాకా ఈ విధంగా క్రాస్గా ఇలాగా లైన్స్ వేసుకోవాలన్నమాట. ఎందుకు అని అంటే మనము ఏదైతే లైన్స్ వేస్తుంటో ఆ లైన్స్ మీదే కటింగ్ చేయాలన్నమాట. క్లాత్ని మనం కట్ చేస్తేనే మనం రిటర్న్ తిప్పినప్పుడు మనకి రౌండ్ షేప్ అనేది అయితే నీట్గా కనిపిస్తుంది. ఆ కుట్టు దాకా అయితే కట్ చేయాలండి, కుట్టు అనేది కట్ కాకూడదు. ఓకేనా. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా కుట్టు దాకా అయితే కటింగ్ జరగాలి, కానీ కుట్టు అయితే కట్ కాకుండా జాగ్రత్తగా చూసుకోండి. కుట్టు కానీ కట్ అయింది అంటే మళ్ళీ షేప్ అవుట్ అయిపోతుంది. కాబట్టి నిదానంగా చూసుకుంటూ జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఈ పైన ఉన్నటువంటి క్లాత్ని మనం లోపలికి పంపించాలన్నమాట. ఈ పై వైపున ఉన్నటువంటి క్లాత్ని మనం లోపలికి ఇలాగా పంపించాల్సి ఉంటుంది ఈ విధంగా.
మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత మంచి ఫినిషింగ్ అనేది మీరు తీసుకురాగలుగుతారండి. కాబట్టి బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఇప్పుడు మనం మెడ చుట్టూతో కూడా మనము చివర్లను కుట్టు అనేది వేయాల్సి ఉంటుంది అన్నమాట. చూడండి, ఇక్కడ ఎడ్జ్లో కుట్టు అనేది అయితే పడాలన్నమాట. చివర్లను కుట్టు అనేది అయితే వేయాల్సి ఉంటుందండి. ఓకేనా, చూడండి, మనం ఎక్కడైతే కుట్టు వేయాలి అనుకుంటున్నామో అక్కడికి కరెక్ట్గా ఎడ్జ్లోకి సూది అనేది క్లాత్లోకి దింపాలన్నమాట ఫస్ట్. ఆ తర్వాత మనము ఈ ఎడమ చేతిని ఈ విధంగా ఇలా క్రాస్గా పెట్టాలి. చూడండి, ఈ బొటన్ వేలు అనేది ఇక్కడికి రావాలి, అంటే కొంచెం డిస్టెన్స్ పెట్టుకొని ఇలా పెట్టాలన్నమాట. ఓకేనా, చూడండి ఇలా. ఓకేనా, ఈ విధంగా మనం కుట్టాల్సి ఉంటుందండి. చూడండి, ఇప్పుడు కుడి చేత్తో మనము ఈ బొటన్ వేలు కంటే కూడా కొంచెం గ్యాప్ ఇచ్చి కుడి చేత్తో క్లాత్ని ఈ విధంగా పట్టుకోవాలన్నమాట, అంటే గ్రిప్ కోసంగా. ఇప్పుడు మనం ఈ బొటన్ వేలుతో క్లాత్ని ఇలా జరుపుతూ ఇలాంటి మన వైపుకే ఇలా ముందుకు ఇలా అనుకుంటూ సూది అనేది కరెక్ట్గా ఎడ్జ్లోకి వచ్చేలాగా క్లాత్లోకి దిగేలాగా చూసుకుంటూ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ కుట్టాలన్నమాట. చూడండి, ఈ విధంగా. ఓకే, అంటే మనం కుట్టేటప్పుడు ఏంటి అంటే ఎడ్జ్లోనే కుట్టు అనేది పడకుండా ఉంటుందండి. ఓకేనా, అటు ఇటు పోయే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మనకు క్లాత్కి అవతల వైపైనా పడిపోవచ్చు కుట్టు అనేది, లేకపోతే ఇవతల వైపుకైనా పడవచ్చు. కరెక్ట్గా మార్జిన్ మెయింటైన్ చేయాలంటే ఈ విధంగా కుట్టాలన్నమాట. ఓకేనా, చూడండి. ఓకేనా, ఇట్లా అనమాట. అంటే బొటన్ వేలుతోనే మనం క్లాత్ని ఇలా మూవ్ చేసుకుంటూ మన వైపుకి ఇట్లా కొంచెం టర్న్ చేసుకుంటూ కుట్టినట్లయితే కరెక్ట్గా ఎడ్జ్లోనే కుట్టు అనేది అయితే పడుతుందండి. నేను చెప్పిన విధంగా ఈ టిప్స్ అనేవి ఫాలో అవుతూ మీరు కుట్టారంటే నీట్గా ఫినిషింగ్ అనేది తీసుకురాగలుగుతారు. ఓకేనా, స్టార్టింగ్లో అయితే మాత్రం కరెక్ట్గా కుట్టలేరండి. ఒక 20-30 సార్లు అయిన తర్వాతే మీకు ఎడ్జ్లో స్టిచ్ అనేది అయితే పడుతుంది. ఓకేనా, కాబట్టి బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీరు అంత ఫినిషింగ్ అనేది నీట్గా తీసుకురాగలుగుతారు. ఓకేనా, కుట్టే ప్రతిసారి కూడా ఈ టిప్స్ అనేవి ఫాలో అవ్వండి. ఓకేనా, ఈ విధంగా మీరు కుట్టు అనేది పైన చూసినట్లయితే చివర్లనే పడాలండి. ఓకేనా, చూడండి, ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కుట్టు అనేది చివర్లనే పడాలన్నమాట. అప్పుడే మనకి చూడడానికి నీట్ ఫినిషింగ్ అనేది అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, ఎప్పుడైనా సరే అండి స్టిచ్చింగ్లో ఏంటి అని అంటే మనం ఎక్కడైతే కుట్టాలి అనుకుంటున్నామో అక్కడే కుట్టు అనేది రావాలండి. అలా కాకుండా మనం కుట్టాల్సిన ప్లేస్ కంటే అవతలకో ఇవతలకో కుట్టు వస్తుంది అని అంటే మాత్రము మీకు ఇంకా కూడా ప్రాక్టీస్ అవసరం అని చెప్పి అర్థం అండి. కాబట్టి మనం ఎక్కడైతే ఎడ్జ్లో కుట్టాలి అంటే ఎడ్జ్లోనే కుట్టు వేయాలి, మనం కాలించు పెట్టి కుట్టు వేయాలి అంటే కాలించు మార్జిన్తోనే కుట్టు వేయాలి. ఈ విధంగా అయితే మీరు బాగా ప్రాక్టీస్ అయితే చేయాల్సి ఉంటుందండి. ఒక 500 సార్లు బాగా ప్రాక్టీస్ అయితే చేయండి, మీకు నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు స్క్వైర్ మెడ అనేది ఏ విధంగా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది వివరంగా చెప్తానండి. వీడియో మొత్తాన్ని కూడా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అయితే పూర్తిగా చూడండి. ఓకేనా, ఈ స్క్వైర్ మెడ అనేది మీరు బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు ఈ స్క్వైర్ మెడ కటింగ్ స్టిచ్చింగ్ అనేది ఒక 20 సార్లు బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. మీరు 10 ఇంచుల పొడవు 10 ఇంచుల వెడల్పుతో 2 కాటన్ క్లాత్లు అనేటివి తీసుకోండి. ఓకేనా, 10 ఇంచుల పొడవు 10 ఇంచుల వెడల్పుతో 2 కాటన్ క్లాత్లు అనేటివి అయితే తీసుకోండి. ఈ విధంగా ఓకే, ఇలా తీసుకొని ఒక క్లాత్ అనేది పక్కన పెట్టేసేయండి. ఒక క్లాత్ మాత్రమే తీసుకోండి. ఒక క్లాత్ తీసుకొని మన వైపు నుంచి అవతల వైపుకి సమానంగా మడత పెట్టుకోవాలన్నమాట. ఓకేనా, చూడండి, ఈ విధంగా మడత పెట్టాలి. మన వైపున ఒక మడత ఉండేలాగా పెట్టుకోవాలి. ఓకేనా, మన వైపున ఒక మడత అనేది అయితే ఉండాలన్నమాట. ఓకే, ఇక్కడ నుంచి కిందకి మెడ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. మెడ పొడవు 5 ఇంచులు మార్కింగ్ పెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ నుంచి కిందకి మెడ పొడవు 5 ఇంచులు మార్కింగ్ పెట్టుకోండి. మెడ పొడవు ఎక్కడైతే మార్కింగ్ పెట్టుంటామో అక్కడి నుంచి మనము మెడ వెడల్పు మార్కింగ్ పెట్టుకోవాలి. మెడ వెడల్పు 2.5 ఇంచు పెట్టుకోండి. ఓకేనా, మెడ వెడల్పు 2.5 ఇంచు మార్క్ పెట్టుకోండి. తర్వాత ఇక్కడ నుంచి పైకి స్ట్రైట్ గా స్కేల్ తో లైన్ వేసుకోవాలి.
ఈ విధంగా మనము స్క్వేర్ మెడ అనేది 5 ఇంచుల పొడవుతో 2.5 ఇంచు వెడల్పుతో మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి స్కేల్ తో స్ట్రైట్ గా కటింగ్ అనేది అయితే చేసుకోవాలి. మనం ఏదైతే లైన్స్ వేస్తున్నామో ఆ లైన్స్ మీదే కటింగ్ అనేది జరగాలి. ఈ విధంగా మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మనం ఏదైతే 10 ఇంచెస్ పొడవు 10 ఇంచెస్ వెడల్పుతో ఇంకొక క్లాత్ అనేది తీసుకొని ఉంటామో ఆ క్లాత్ అనేది తీసుకోవాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఈ క్లాత్ ని మన వైపు నుంచి అవతల వైపుకి ఇలాగా సమానంగా మడత పెట్టుకొని, ఓకేనా, ఇక్కడ మధ్యలోకి ఒక కట్ మార్క్ అనేది అయితే చేసుకోవాలన్నమాట. కత్తెరతో మధ్యలోకి ఇలాగా ఒక కొంచెం క్లాత్ ని కట్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా మనం కట్ చేసుకోవాలన్నమాట. ఓకే, తర్వాత మనం ఏదైతే స్క్వేర్ మెడ కట్ చేస్తున్నామో ఆ పీస్ ని తీసుకోవాలి. ఓకే, చూడండి ఇప్పుడు మధ్యలోకి, ఓకేనా, చూడండి ఏదైతే మనం స్క్వేర్ మెడ కట్ చేస్తున్నామో ఆ మెడ మధ్యలోకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా ఓకే, ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే మెడ మధ్యలోకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఈ క్లాత్ మీద మనము ఈ యొక్క మెడ కట్ చేసి ఉంటాం కదా ఆ క్లాత్ ని పెట్టుకోవాలన్నమాట. ఓకేనా, చూడండి ఇప్పుడు మనం ఏదైతే మధ్యలోకి ఈ క్లాత్ మీద కట్ మార్క్ పెట్టున్నామో ఆ మార్కింగ్ కి ఈ మార్కింగ్ కి కరెక్ట్ గా వచ్చే విధంగా సెట్ చేసుకోవాలన్నమాట క్లాత్. ఓకేనా, చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి. ఓకే, ఈ విధంగా మనం సెట్ చేసుకున్న తర్వాత పిన్స్ పెట్టుకోవాలండి. ఓకేనా, ఇక్కడ ఒక పిన్, ఇక్కడ ఒక పిన్, ఇక్కడ ఒక పిన్ అనేది పెట్టుకోవాలి కంపల్సరీ. ఓకేనా, ఈ విధంగా మనం 3 వైపులా కూడా పిన్స్ పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఓకేనా, ఇప్పుడు మనం ఏదైతే స్క్వేర్ నెక్ అనేది కట్ చేసామో అక్కడ నుంచి ఒక 1/4 ఇంచు ఖర్చుతో మనము ఈ విధంగా అవుట్లైన్ అనేది అయితే వేసుకోవాలన్నమాట. ఓకేనా, చూడండి చూడండి ఈ విధంగా మనం ఎక్కడైతే అవుట్లైన్ అనేది డ్రా చేస్తున్నామో స్క్వేర్ షేప్ లో అవుట్లైన్ మీదే అంటే ఈ లైన్స్ మీదే కుట్టాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి కార్నర్ పాయింట్స్ అనేటివి ఉంటాయి స్క్వేర్ నెక్ కి. ఓకేనా, ఇక్కడ ఒకటి ఉంటుంది అనమాట. ఓకే, ఎక్కడైతే మనకి కార్నర్ పాయింట్ ఉందో అక్కడ కంటే కూడా ఒక 1/2 ఇంచ్ ముందరికి మనం ఈ విధంగా ఒక లైన్ అనేది అయితే వేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇక్కడ నుంచి ముందరికి, ఓకేనా, ఇక్కడ నుంచి ముందరికి కూడా ఒక లైన్ అనేది అయితే ఇలా వేసుకోండి 1/2 ఇంచ్ ముందరికి. ఓకే, ఫస్ట్ మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి మామూలుగా కుట్టాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడికి కుట్టేటప్పుడు మాత్రమే మనం ఏం చేయాలి అని అంటే జస్ట్ మనము చేత్తో మాత్రమే వీళ్ళని రొటేట్ చేస్తూ వెళ్ళామనంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కుట్టడం అనేది అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడికి కుట్టేటప్పుడు అంటే ఇక్కడ నుంచి ఇక్కడ కార్నర్ పాయింట్ వరకు కుట్టేటప్పుడు ఏంటి అంటే మనం మిషన్ తో కాల్తో రన్నింగ్ అనేది చేయకూడదండి. ఓకేనా, కేవలం మనం చేత్తో మాత్రమే వీళ్ళని తిప్పుతూ ఉంటే ఒక్కొక్క కుట్టు పడుతూ ఉంటుంది అనమాట. కరెక్ట్ గా మనం ఈ కార్నర్ పాయింట్ ఏదైతే ఉందో ఈ కార్నర్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి మన సూది అనేది క్లాత్ లోకి దించాలన్నమాట. ఓకేనా, ఒక 70% సూది అనేది క్లాత్ లోకి దిగి ఉండాలి. ఇప్పుడు కరెక్ట్ గా ఈ కార్నర్ పాయింట్ దగ్గరికి ఇలా దించుకొని పాదాన్ని పైకి లేపుకొని ఇలా మనం పొజిషన్ ని మార్చుకోవాలన్నమాట. మార్చుకొని ఈ లైన్ మీద కుట్టుకుంటూ రావాలి ఎక్కడ దాకా, ఇక్కడ దాకా. ఓకేనా, మళ్ళీ మనం ఇక్కడ నుంచి ఈ కార్నర్ పాయింట్ వరకు కుట్టేటప్పుడు ఏం చేయాలి అంటే చేత్తో మాత్రమే వీని రొటేట్ చేస్తూ వస్తే ఒక్కొక్క కుట్టు పడుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా ఈ కార్నర్ పాయింట్ దగ్గర కూడా కరెక్ట్ గా మనం సూది అనేది క్లాత్ లోకి దించుకోవాలన్నమాట, దిగి ఉండాలి. సూది క్లాత్ లోకి దిగి ఉన్నప్పుడే మనము పాదాన్ని పైకి లేపుకొని ఇలా పొజిషన్ అనేది మార్చుకొని మళ్ళీ మనం ఇక్కడి నుంచి ఇక్కడికి కుట్టుకుంటూ రావాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా ఎప్పుడైతే మీరు కుడతారో అప్పుడే బిగినర్స్ ఎవరైతే ఉంటారో మీ అందరికీ కూడా స్క్వేర్ షేప్ అనేది అయితే నీట్ గా వస్తుంది అనమాట. ఓకే, మీరు కటింగ్ చేసినప్పుడు ఎంతైతే నీట్ గా స్క్వేర్ షేప్ అనేది కనిపిస్తుందో మీరు ఆఫ్టర్ కుట్టిన తర్వాత కూడా మీకు అదే షేప్ అనేది అయితే నీట్ గా కనిపిస్తుంది. ఓకేనా, కాబట్టి ఈ వీడియోలో నేను చెప్పిన ఈ టిప్స్ అన్ని కూడా మీరు బాగా గుర్తు పెట్టుకొని ఈ విధంగా అయితే కుట్టండి. ఓకేనా, ఫస్ట్ మనము ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కుట్టాల్సి ఉంటుంది.
ఓకేనా. మనం ఏదైతే లైన్ అనేది వేస్తున్నామో ఆ లైన్ కి అటువైపున ఇటువైపున చేతులు రెండు కూడా ఈ విధంగా ఇలా క్రాస్ గా పెట్టుకొని కుట్టాలన్నమాట. ఓకేనా. ఇలా మనం పెట్టడం వల్ల ఏంటి అంటే గ్రిప్ అనేది మెయింటైన్ అవుతుందండి. ఓకేనా. మనం కుట్టేటప్పుడు క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా మనం బ్యాలెన్స్డ్ గా ఇలా మనం పట్టుకుంటున్నాం అనమాట, క్లాత్ మీద హ్యాండ్స్ పెట్టుకొని. ఓకేనా. మీరు ఈ విధంగా స్ట్రైట్ గా పెట్టకూడదండి. ఇలా మీరు స్ట్రైట్ గా పెడితే మీకు కన్వీనియంట్ ఉండదు అనమాట. ఇలా కొంచెం క్రాస్ గా పెట్టుకోవాలన్నమాట. మనం ఎక్కడైతే కుడుతున్నామో ఆ లైన్ మీద అటువైపున ఇటువైపున ఇలాగా రెండు చేతులు ఈ విధంగా పెట్టుకుంటూ ఇలా మన కిందకి ఇలా మూవ్ చేసుకుంటూ కుట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. చూడండి, ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికైతే కుట్టండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ కార్నర్ పాయింట్ వరకు, ఓకేనా. చూడండి, ఇక్కడ నుంచి కార్నర్ పాయింట్ వరకు కుట్టేటప్పుడు ఏంటి అని అంటే ఈ రెండు వేళ్ళని, ఓకేనా, ఎడమ చేత్తో ఈ చూపుడు వేలు మధ్య వేలుని ఈ లైన్ కి అటు ఇటు పెట్టుకోవాలన్నమాట, గ్రిప్ కోసంగా. ఓకేనా. కుట్టు అనేది అటు ఇటు పడకుండా, క్లాత్ అటు ఇటు జరగకుండా గ్రిప్ కోసంగా మనం ఈ 2 ఫింగర్స్ ని ఈ లైన్ కి అటు ఇటు పెట్టాల్సి ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి కుట్టేటప్పుడు మాత్రమే. ఓకేనా. చూడండి, ఇప్పుడు ఏంటి అని అంటే మన కాలుతో అనేది మిషన్ ని రన్ చేయకూడదండి. ఓకేనా. కేవలము వీల్ ఏదైతే ఉంటుందో, చక్రం ఉంటుంది కదా హెడ్ దగ్గర, ఆ వీల్ మాత్రమే ఇలాగా రొటేట్ చేస్తూ ఉంటే ఒక్కొక్క కుట్టు పడుతూ ఉంటుంది అనమాట ఇక్కడికి. ఓకేనా. కరెక్ట్ గా ఈ కార్నర్ పాయింట్ కి వచ్చేసరికి సూది అనేది కరెక్ట్ గా దిగి ఉండాలన్నమాట క్లాత్ లోకి. చూడండి, ఈ విధంగా ఒక్కొక్క కుట్టు కుట్టుకుంటూ రావాలన్నమాట. ఓకేనా. చూడండి, కరెక్ట్ గా ఎక్కడైతే మనకి కార్నర్ పాయింట్ అనేది షేప్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కరెక్ట్ గా మనము ఇలాగా సూది అనేది కిందకి దించాలి. ఓకేనా. 70% సూది అనేది కిందకి క్లాత్ లోకి దిగి ఉండాలి. ఇలా దించిన తరువాత మీరు పాదాన్ని పైకి లేపేటప్పుడు ఖచ్చితంగా కూడా సూది అనేది క్లాత్ లోకి దిగి ఉండాలన్నమాట. అది కూడా కరెక్ట్ గా ఆ పాయింట్ దగ్గరికి, అంటే ఆ షేప్ ఏదైతే ఉందో ఆ కార్నర్ షేప్ అక్కడికి. ఓకేనా. ఇప్పుడు మనం పాదాన్ని పైకి లేపాలి. ఓకేనా. చూడండి, ఇలా పాదాన్ని పైకి లేపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తిప్పాలన్నమాట క్లాత్ ని. ఇలా తిప్పుకొని చూడండి, కరెక్ట్ గా ఈ లైన్ మీదకి ఈ సూది అనేది వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అలాగే ఈ పాదం మధ్యలో మీకు కనిపిస్తుంది కదండి, ఇది పాదం అనమాట. ఈ పాదం మధ్యలోకి లైన్ అనేది వచ్చిందా లేదా అనేది ఇలా దింపుకొని చూస్తే మీకు కరెక్ట్ గా అర్థమవుతుంది. ఓకేనా. చూడండి, ఇప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను కుట్టాను అనుకోండి, ఈ లైన్ కి ఇటు సైడ్ వెళ్తుంది. అదే నేను కొంచెం ఈ పాదాన్ని కొంచెం ఈ యొక్క క్లాత్ ని ఇలా జరిపాను అనుకోండి, కరెక్ట్ గా నాకు ఈ లైన్ మీదకే వచ్చింది. చూడండి, అంటే సూది కరెక్ట్ గా ఈ లైన్ దగ్గరికి ఉంది. అలానే పాదం మధ్యలోకి లైన్ అనేది అయితే కనిపిస్తుంది అనమాట. ఇలా మనం సెట్ చేసుకొని కుడితేనే మీకు నీట్ గా ఫినిషింగ్ అనేది అయితే వస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏదైతే లైన్ వేస్తున్నామో ఆ లైన్ మీద కుట్టుకుంటూ ఇక్కడ దాకా రావాలన్నమాట. ఓకేనా. మీరు గమనించాల్సింది ఏంటి అని అంటే ఈ పాదం ఏదైతే ఉందో ఈ పాదం మధ్యలోకి ఈ లైన్ అనేది మనకి కనిపిస్తుందా లేదా అనేది చూసుకోవాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఈ లైన్ మీదకే సూది అనేది ఉందా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి. ఈ రెండు విషయాలను గుర్తు పెట్టుకొని కుట్టినట్లయితే మీకు ఫినిషింగ్ అనేది నీట్ గా వస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఈ సూది అనేది కరెక్ట్ గా ఈ లైన్ మీదకే ఉంది, కానీ మీరు పాదాన్ని మీరు ఇలా పెట్టారనుకోండి, మీరు కుట్టేటప్పుడు ఏమవుతుందంటే ఇట్లా వెళ్ళిపోతుంది అనమాట. అలానే మీరు పాదాన్ని ఇలా పెట్టి కుట్టారనుకోండి, కుట్టేటప్పుడు ఏమవుతుంది, ఇలా వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా స్ట్రైట్ గా మనం పెట్టుకోవాలన్నమాట. ఓకేనా. కరెక్ట్ గా పొజిషన్ అనేది పెట్టుకొని మనము ఈ పాదాన్ని సూదిని బ్యాలెన్స్ చేసుకుంటూ చూసుకొని అప్పుడు మనం కుట్టాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి కుట్టాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ దాకా మనం కుట్టేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇందాక నేను చెప్పాను కదా కార్నర్ పాయింట్ దగ్గరికి, ఇలానే 2 ఫింగర్స్ ఇలా పెట్టుకొని వీల్ని ఇలా తిప్పుతూ ఉంటే ఒక్కొక్క కుట్టు అనేది అయితే పడుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. చూడండి, కరెక్ట్ గా ఆ కార్నర్ పాయింట్ కి వచ్చేసరికి సూది అనేది క్లాత్ లోకి దిగి ఉండాలి. ఓకేనా. ఇప్పుడు పాదాన్ని పైకి లేపాలి. ఓకే, ఇలా తిప్పుకొని ఇందాక నేను చెప్పిన విధంగానే ఈ పాదం మధ్యలోకి లైన్ వస్తుందా లేదా, సూది అనేది కరెక్ట్ గా ఈ లైన్ మీదకి వచ్చిందా లేదా అనేది చూసుకోవాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. ఓకే. ఈ విధంగా కుట్టేసిన తర్వాత మనం ఈ పిన్స్ అనేటివి తీసేసేయండి. ఓకే, పిన్స్ తీసేసి మనము
కట్ మార్క్స్ అనేటివి పెట్టుకోవాలన్నమాట. ఓకేనా, చూడండి మనకి ఎక్కడైతే స్క్వేర్ షేప్ అనేది కనిపిస్తుందో చూడండి, ఇక్కడ మనకి ఈ విధంగా కార్నర్ అనేది ఉంటుంది, ఇటు సైడ్ కూడా కార్నర్ అనేది ఉంటుంది. కరెక్ట్ గా ఈ కార్నర్ దగ్గరికి ఈ విధంగా మీరు గీస్ ముక్కతో ఈ విధంగా ఒక లైన్ అనేది అయితే వేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మనం ఏదైతే లైన్ వేసుంటామో ఆ లైన్ మీదే కటింగ్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, ఫస్ట్ ఏం చేయాలి అంటే మనం ఇక్కడ లోపల ఉన్నటువంటి ఈ క్లాత్ అంతా కూడా తీసివేయాలన్నమాట. ఓకేనా, ఈ లోపల మనకి ఏదైతే క్లాత్ అనేది ఉందో ఆ క్లాత్ అంతా కూడా తీసివేయాలన్నమాట. ఓకేనా, ఇక్కడ మనం కాలించి ఖర్చు పెట్టి కుట్టుంటాం కదా, ఇక్కడ ఇటు సైడ్ లోపల ఉన్నటువంటి క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి ఫస్ట్. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనము ఈ కార్నర్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, మీరు కట్ చేసేటప్పుడు మనం ఏదైతే కుట్టు అనేది ఇక్కడ కుట్టుంటామో ఆ కుట్టు దాకా కటింగ్ అనేది జరగాలండి. అప్పుడే మీకు రిటర్న్ క్లాత్ తిప్పినప్పుడు నీట్ గా అయితే షేప్ అనేది అయితే కనిపిస్తుంది అనమాట. ఓకేనా, మీరు ఏదో కట్స్ పెట్టడం అంటే ఇంతవరకు ఇలా జనరల్ గా ఇలా పెట్టేశారు అనుకోండి. ఓకేనా, చూడండి ఇక్కడ నుంచి మనకి కుట్టు దాకా ఎంత క్లాత్ అయితే ఉందో ఆ క్లాత్ అనేది రిటర్న్ తిప్పినప్పుడు ముడతలాగా కనిపిస్తుంది అనమాట. చూడండి, జస్ట్ నేను కొంచెం మాత్రమే కట్ చేశాను కదా, చూడండి ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ కుట్టు అనేది వేసుంటాం అనమాట. ఈ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ వరకు ఏదైతే క్లాత్ అనేది ఉంటుందో ఆ క్లాత్ అనేది మనకి ముడతలాగా కనిపించి ఫినిషింగ్ అనేది పోతుంది అనమాట. అలా కాకుండా కుట్టు దాకా మనము కటింగ్ అనేది జరగాలి, కానీ కుట్టు అనేది మాత్రం కట్ కాకూడదు, కుట్టు కట్ అయితే అవ్వకూడదండి. ఓకేనా, కుట్టు కట్టు కాకుండా జాగ్రత్తగా మనం ఆ కుట్టు దాకా అయితే కొంచెం కటింగ్ అనేది అయితే చేసుకోవాలి. చూడండి ఈ విధంగా అయితే కట్ చేయాలన్నమాట. ఓకేనా, చూడండి ఇక్కడికి మన కుట్టు అనేది ఉంది, మనం ఈ విధంగా అయితే కటింగ్ అనేది చేసాం కార్నర్ లో. ఓకేనా, ఇటువైపును కూడా అదే విధంగా కట్ చేయాలి. ఇలా కట్ చేస్తేనే మనకి రిటర్న్ తిప్పినప్పుడు క్లాత్ అనేది నీట్ గా అయితే ఫోల్డింగ్ అనేది జరుగుతుంది, ఎక్కడ కూడా ముడతలు అనేటివి కనిపించవు స్క్వేర్ షేప్ దగ్గర. ఓకేనా, ఈ విధంగా అనమాట. ఫస్ట్ మీరు ఈ కార్నర్స్ దగ్గరికి ఈ విధంగా క్రాస్ గా కట్ చేసేసుకొని ఆ తర్వాత ఈ విధంగా మీరు అక్కడక్కడ ఈ విధంగా క్రాస్ గా కట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, క్లాత్ ని ఈ విధంగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మరి చుట్టూతో కూడా ఈ విధంగా కట్స్ అనేటివి తప్పకుండా పెట్టుకోవాలండి. ఇలా కట్స్ పెట్టేటప్పుడు తప్పకుండా కూడా ఏంటి అంటే మీరు మనం ఏదైతే కుట్టు వేసుంటామో ఆ కుట్టు దాకా అయితే కటింగ్ అనేది జరగాలి. చాలా జాగ్రత్తగా అయితే కట్ చేయాలండి. ఒక్కోసారి మీరు కట్ చేసేటప్పుడు కుట్టు కానీ కట్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ మీరు అక్కడ కుట్టు వేసుకోవాల్సి వస్తుంది, అక్కడ ఫినిషింగ్ కూడా పోతుంది అనమాట. ఓకేనా, కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే మనం కట్ చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా మనము మెడ చుట్టూతో కూడా ఈ విధంగా కట్స్ పెట్టుకున్న తర్వాత ఓకేనా, చూడండి ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఈ క్లాత్ ని మనము లోపల వైపు పంపించాలన్నమాట. పై వైపున మనకి ఏదైతే క్లాత్ అనేది కనిపిస్తుందో ఆ క్లాత్ ని ఈ విధంగా మనము లోపల సైడ్ కి ఈ విధంగా పంపించాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఈ విధంగా అయితే మనకి కనిపిస్తుందండి. ఓకేనా, రిటర్న్ తిప్పిన తర్వాత మనం ఇప్పుడు ఈ చివర్లను కుట్టు అనేది అయితే వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, చూడండి ఈ చివర్లన కుట్టు అనేది అయితే వేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ కార్నర్ కుట్టేటప్పుడు కూడా మీరు ఏం చేయాలి అంటే ఇంతకంటే ముందరే ఒక హాఫ్ ఇంచ్ ముందరికి ఆపుకొని అక్కడి నుంచి మనము కరెక్ట్ గా ఈ కార్నర్ పాయింట్ దగ్గరికి సూది అనేది కిందకి దించుకొని పొజిషన్ మార్చుకొని కుట్టాలన్నమాట. ఓకేనా, మళ్ళీ మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మనకి కార్నర్ పాయింట్ ఉంది కదా, దీనికంటే ముందర వరకు ఆపేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి చేతితో వెళ్ళి మాత్రమే రొటేట్ చేసుకుంటూ కరెక్ట్ గా ఈ పాయింట్ దగ్గరికి సూదిని కిందకి దించుకొని తర్వాత పాదాన్ని పైకి లేపుకొని పొజిషన్ మార్చుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి కుట్టాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా జాగ్రత్తగా మీరు గమనించుకుంటూ నిదానంగా కుట్టండి. కుట్టు అనేది ఎడ్జ్ లో చివర్లు అనేది పడాలండి, అప్పుడే మనకి నీట్ గా ఫినిషింగ్ అనేది అయితే కనిపిస్తుంది. ఓకేనా, ఎక్కడైతే ఈ కార్నర్ పాయింట్ ఉందో దానికంటే కూడా కొంచెం ముందు వరకే మీరు కుట్టి ఆపేసేయండి. ఓకేనా, చూడండి అంటే ఇక్కడ వరకు చివలను కుట్టుకుంటూ వచ్చేసేయండి ఫస్ట్.
చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి కార్నర్ పాయింట్ వరకు చేత్తో మాత్రమే వేణి తిప్పుకుంటూ కుట్టాలన్నమాట. ఓకేనా? చూడండి, చేత్తో మాత్రమే వేణి ఇలా రొటేట్ చేసుకుంటూ ఉంటే ఒక్కొక్క కుట్టు అనేది పడుతూ ఉంటుంది అనమాట. కరెక్ట్గా పాయింట్ దగ్గరికి వచ్చేసరికి సూది అనేది కిందకి దిగి ఉండాలి క్లాత్ లోకి. ఇప్పుడు పాదాన్ని పైకి లేపుకొని ఈ విధంగా తిప్పాలి. తిప్పి ఇక్కడ నుంచి మనం ఇలా కుట్టుకుంటూ ఇక్కడ దాకా రావాలి. ఎందుకంటే ఇక్కడ కార్నర్ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడికంటే ముందు వరకే వచ్చి ఆపేయాలన్నమాట. ఈ విధంగా అయితే కుట్టుకోవాల్సి ఉంటుందండి. ఓకేనా? చూడండి, ఇక్కడ మనకి చివర్లన కుట్టు అనేది అయితే పడాలన్నమాట. ఓకేనా? చూడండి ఈ విధంగా. ఓకేనా? ఈ విధంగా మనకి చివర్లన కుట్టు అనేది అయితే పడాల్సి ఉంటుంది. అప్పుడే మీకు ఫినిషింగ్ అనేది నీట్ గా అయితే వస్తుంది. ఎవరైతే బిగినర్స్ ఉంటారో మీకు ఫస్ట్ లోనే ఇక్కడ చివర్లను కుట్టు అనేది వేయాలి అనుకున్నప్పుడు ఎడ్జ్ లోకి కుట్టు అనేది రాదండి. కొంచెం అటు ఇటు వంక టింకలుగా పోతాయి అనమాట. ఎక్కువగా ఏంటి అంటే మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి బాగానే కుట్టగలుగుతారు, కానీ ఇటు సైడ్ తిప్పుకున్నప్పుడు మాత్రమే ఇక్కడ కొంచెం లావుగా పడ్డము, సన్నగా పడ్డం అలా జరుగుతాయి. ఇక్కడ కూడా అదే విధంగా మీకు లావుగా పడ్డం, సన్నగా అంటే ఒక చోట లావుగా రావడము, ఇంకో చోట ఎడ్జ్ లోకి వెళ్ళిపోవడం ఇలా జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇలా ఎప్పుడైతే ఇలా తిప్పి కుడతారో ఇక్కడ కుట్టేటప్పుడు మాత్రం కొంచెం ఫినిషింగ్ అనేది అయితే పోతుంది అనమాట. అలానే ఇటువైపున కూడా మీకు కొంచెం ఫినిషింగ్ అనేది పోతుంది అనమాట. కాబట్టి మీరు 1కి 10 సార్లు బాగా ప్రాక్టీస్ అయితే చేయాలి. ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా ఈ క్లాస్ అనేది మీరు ఒక 20 సార్లు బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ క్లాత్ తీసుకొని ఈ విధంగా మన వైపు నుంచి అవతల వైపుకి ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టుకొని మెడ పొడవు వచ్చేసి 5 ఇంచులు, మెడ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచు మార్క్ చేసుకోండి. మెడ పొడవు మార్క్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మనము మెడ వెడల్పు అనేది మార్కింగ్ చేసుకుంటాము. తర్వాత ఇక్కడ నుంచి పైకి ఈ విధంగా స్కేల్తో లైన్ అనేది వేసుకోండి. తర్వాత ఇక్కడ నుంచి పైకి 1.5 ఇంచు మార్కింగ్ పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి స్కేల్తో క్రాస్గా లైన్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ లైనింగ్ క్లాత్ అనేది ఈ విధంగా కటింగ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఒరిజినల్ క్లాత్ తీసుకోండి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ తీసుకొని ఈ విధంగా మధ్యలోకి ఒక కట్ మార్క్ అనేది అయితే ఇవ్వండి. ఇప్పుడు ఈ ఒరిజినల్ క్లాత్ వచ్చేసి రైట్ సైడ్ ఉండాలన్నమాట. దీనిపైన లైనింగ్ క్లాత్ అనేది పెట్టుకొని లైనింగ్ క్లాత్ మధ్యలోకి ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ మధ్యలోకి అలాగే ఒరిజినల్ క్లాత్ కట్ మార్క్ మధ్యలోకి కలిసే విధంగా ఉండాలన్నమాట. ఈ విధంగా మనం పెట్టుకోవాలి. ఓకేనా? ఇలా తర్వాత వచ్చేసి పిన్స్ పెట్టుకోండి. ఓకేనా? మెడ చుట్టూతో కూడా పిన్స్ పెట్టుకోండి. తర్వాత ఒక 1/4 ఇంచు ఖర్చుతో ఈ విధంగా మనం అవుట్లైన్ అనేది అయితే డ్రా చేసుకోవాలి. మెడ చుట్టూతో కూడా ఒక 1/4 ఇంచు ఖర్చుతో ఈ విధంగా మీరు అవుట్లైన్ అనేది అయితే డ్రా చేసుకోండి. ఇప్పుడు ఏదైతే మనం మార్కింగ్ పెట్టుకున్నామో దాని మీద కుట్టు అనేది అయితే వేసుకోవాలి. ఒకసారి కుట్టి మళ్ళీ ఇంకోసారి కూడా కుట్టండి. స్టార్టింగ్ ఎండింగ్లో రఫ్ కుట్టు అయితే వేసుకోండి.
ఇలా కుట్టేసిన తర్వాత ఈ విధంగా కటింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ 3 చోట్ల కార్నర్స్ తిరుగుతుంది కదా షేప్ అనేది, ఈ 3 చోట్ల కూడా తప్పకుండా కూడా మనము కట్ మార్క్ అనేది అయితే ఇచ్చుకోవాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా ఫస్ట్ ఈ 3 చోట్ల ఈ విధంగా ఇలా కట్ చేసిన తర్వాత మెడ చుట్టూతా కూడా మనం అక్కడక్కడక్కడ ఈ విధంగా కట్స్ ఇవ్వాలి. మనం ఏదైతే కుట్టుంటామో ఆ కుట్టు దాకా ఈ విధంగా మనం కట్స్ ఇవ్వాలండి. తర్వాత ఈ పిన్స్ అనేటివి తీసేసి ఏదైతే ఈ లైనింగ్ క్లాత్ ఉందో ఈ లైనింగ్ క్లాత్ని ఇలాగా లోపలికి పంపించాలి. ఈ విధంగా అయితే మనకి కనిపిస్తుంది. ఇప్పుడు అనిగే కుట్టు వేసుకోవాలండి, పై కుట్టు వేసుకోవాలి. ఇక్కడ చివర్లను మనం కుట్టు అనేది అయితే వేసుకోవాలి.